హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ 2 టీజర్ అయితే రెడీ అయింది. ఈ నెల 9వ తారీఖున రాబోతుంది. మూవీ టీం ముందుగా ప్రకటించినట్టే సేమ్ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుందా, రిలీజ్ డేట్ మారిందా? నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా వెరీ స్పెషల్ మూవీ లక్ష్మీ నరసింహ. గత 2 రోజుల నుంచి సీనియర్ ఎన్టీఆర్ మీద అయితే ట్విట్టర్లో, సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ ట్రోల్ అనేది భయంకరంగా నడుస్తుంది. ఈ 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అఖండ 2 అనేది వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఓ లెక్క చెప్పాలంటే బాలకృష్ణ కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే వెరీ వెరీ స్పెషల్ మూవీ. చాలామంది ఈ మూవీ చూసిన తర్వాత సీనియర్ హీరోలు కానీ, జూనియర్ హీరోలు కానీ నా కెరీర్లో ఇలాంటి మూవీ పడితే బాగుండు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అలాంటి బ్రహ్మాండమైన క్యారెక్టర్ అఖండ క్యారెక్టర్. మొదటి భాగం ఎంత సంచలన విజయం సాధించిందో దానికి సీక్వెల్గా రెండో భాగం. మూవీ ప్రారంభించినప్పుడే సెప్టెంబర్ 25, 2025 అని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రకటించింది రిలీజ్ డేట్. ఈ మధ్యకాలంలో సేమ్ డేట్న ఓజీ వస్తున్నామని పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసిండ్రో, అరే సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అవుతుందా లేదా, డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందా అని కొన్ని కన్ఫ్యూజన్ అయితే వచ్చినాయి. కానీ ఆ డిసెంబర్ 5వ తారీఖు కూడా రాజాసాబ్ వస్తున్నామని వాళ్ళు కూడా రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు. టీజర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. టీజర్లో కూడా డేట్ మాత్రం మాత్రం మారలేదంట. సెప్టెంబర్ 25 ముందుగా ప్రకటించిన డేట్గానే అఖండ 2 థియేటర్లో ల్యాండ్ గానికి రెడీగా ఉందంట. చాలామంది అయితే అభిప్రాయపడ్డారు, షూటింగ్ డిలే అవుతుంది, లేకపోతే విఎఫ్ఎక్స్ అనుకున్నంత రేంజ్లో రాలేదు, రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కావచ్చు. ముందే మాట్లాడుకొని ఓజీ ఇక్కడ అఖండ 2 నిర్మాతలు ఈ డేటు చేంజ్ కావచ్చు అనుకున్నారు. మాత్రం ఛాన్సే లేదంట. ఓజీ వచ్చినా రాకపోయినా కానీ 100% సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ గానికి రెడీగా ఉందంట. మరొక 3 రోజుల్లోనే జార్జియా షూటింగ్ అనేది కంప్లీట్ అవబోతుంది. ఆ షెడ్యూల్ జార్జియా షెడ్యూల్ కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ 75% అఖండ 2 షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనట. ఆల్మోస్ట్ ఇంకా 3 మంత్స్ ఉంది. 3 మంత్స్లో 25% తర్వాత కంప్లీట్ చేసేస్తాడు. ఎక్కడ బోయపాటి శ్రీను రిలీజ్ డేట్ ప్రకారమే షూటింగ్ మొత్తం ప్లాన్ చేసుకున్నాడట. అఖండ 2 టీజర్ అనేది 1 నిమిషం 10 సెకండ్ల పాటు ఉండబోతుంది. టీజర్లో కూడా పర్ఫెక్ట్గా మూవీ టీం ఎక్కడ రిలీజ్ డేట్ మార్చలేదు. సెప్టెంబర్ 25నే రిలీజ్ చేయబోతున్నామని టీజర్లో కూడా మరొకసారి మూవీ టీం స్పష్టంగా అనౌన్స్మెంట్ రిలీజ్ డేట్ అయితే ప్రకటించబోతున్నట్టు క్లియర్గా అర్థమైంది. నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఈ సినిమాలో ఉన్నంత గ్లామరస్గా, ఈ సినిమాలో చేసినంత డ్యాన్స్ స్టెప్పులు కానీ, ఈ సినిమాలో ఉన్నంత బాలకృష్ణలోని ఎనర్జీ ఏ సినిమాలో కానరాదు. లక్ష్మీ నరసింహ అనేది మంచి స్టైలిష్ ఫిలిం. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే బ్లాక్ బాస్టర్ మూవీ. 2004 సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ మూవీ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్. బర్త్డే సందర్భంగా ఈ నెల 7 సాటర్డే రోజే గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. వెరీ స్పెషల్ సాంగ్స్ కూడా ఉండబోతున్నాయంట నందమూరి బాలకృష్ణ. నాకైతే ఈ సినిమా మరుమల్లి జాబిల్ అనే సాంగ్ అయితే, ఆ ఫ్యామిలీ సాంగ్ అయితే ఇప్పటికెప్పుడు వింటూనే ఉంటాం. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. మణిశర్మ బీజిఎం, బాలకృష్ణ నటన ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. బీజిఎం అయితే లాస్ట్లో వచ్చే డైలాగ్ మాత్రం థియేటర్లో మాత్రం షేక్ అవ్వడం గ్యారంటీ. నందమూరి బాలకృష్ణ మీద గత వారం రోజుల నుంచి నెగిటివ్ ప్రచారం అనేది భయంకరంగా నడుస్తుంది. నందమూరి బాలకృష్ణ గతంలో ఎన్నో యాడ్స్ చేశాడు. బంగారం యాడ్స్ కానీ, తర్వాత ప్రమోషన్ కానీ, ఎన్నో షాపింగ్ మాల్ ప్రమోషన్ కానీ ఎన్నో వచ్చినాయి. ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ అయితే రాలేదు. ఎప్పుడైతే మెన్షన్ హౌస్ వాటర్ బాటిల్ ప్రమోషన్ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి నెగిటివ్ కామెంట్స్ అనేది చాలా భయంకరంగా సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ఎన్టీ రామారావు మద్యపానం నిషేధం అంటే మద్యపానానికి బ్రాండ్ అంబాసిడర్గా మెన్షన్ హౌస్ వాటర్ బాటిల్ను ప్రమోషన్ చేయడం ఏంటి? వాటర్ బాటిల్ అన్నా కానీ మెన్షన్ హౌస్ అది బ్రాండ్, మెన్షన్ హౌస్ లిక్కర్కే కదా అనే విధంగా కామెంట్లు అయితే వినపడుతున్నాయి. కొన్ని కామెంట్లు ఏమో నువ్వు కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్ ప్రమోషన్ చేసినా కానీ అది కింగ్ ఫిషర్ అంటే బీరే కదా, ప్రమోషన్ అనేది తేడాలో రిసీవ్ చేసుకున్న పబ్లిక్ తేడా కానొస్తుంది అనే విధంగా కామెంట్లు అయితే వినపడుతున్నాయి. ఇంకా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో. మెన్షన్ హౌస్ వాటర్ బాటిల్ ప్రమోషన్ నందమూరి బాలకృష్ణ చేసేది లేకుండే అని నందమూరి ఫ్యాన్స్ కూడా కొందరైతే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మెన్షన్ హౌస్ అంటే మనకు లిక్కరే గుర్తొచ్చేది టక్కున. గత 2 రోజుల నుంచి సీనియర్ ఎన్టీ రామారావు మీద అయితే సోషల్ మీడియాలో, ట్విట్టర్లో నెగిటివ్ ప్రచారం అనేది భయంకరంగా నడుస్తూనే ఉంది. వీటన్నిటికీ కారణం రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ తాగొచ్చి ఫంక్షన్లో ఏం వాగుతాడో మనందరికీ తెలిసిందే. నిన్నగాక మొన్న ఎస్వి కృష్ణారెడ్డి
బర్త్డే సందర్భంగా ఆలిని అమ్మనాబూతులు తిట్టి తర్వాత రోజున అది ఇది అని మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మురళీమోహన్ అయితే సిగ్గులేదా అనడం, నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. ఎన్టీ రామారావు ఒక సందర్భంలో నేను ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక విజయవాడలో ఒక మిరపకాయ బజ్జీలు ఒక అతను చేసేది, అతని దగ్గర ఒకేసారి తీసుకొని 100-200 తిన్నాడు అనే విధంగా మనోడు చెప్పడం జరిగింది. అంత తినాలంటే కూడా అంటే ఒక కారణ జన్మునికి అవుతుంది, మనస్టోలకు కాదు. అందుకే ఎన్టీ రామారావు అందరిలాంటి వ్యక్తి కాదు, ఒక కారణ జన్ముడు అనే విధంగా మనోడు ఎన్టీ రామారావు గురించి గొప్పగా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాంట్లో 100-200 మిర్చీలు తిన్నాడు అనేది చెప్పడం జరిగింది. అదే పాయింట్ పట్టుకొని కొందరు నెగిటివ్ ఫ్యాన్స్ అయితే విపరీతమైన ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఎన్టీ రామారావు ఫోటో పెట్టి మిర్చీలు తింటున్నది, ఇగో 100 మిర్చీలు తిన్నాడు అనే విధంగా చాలా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. వీళ్ళు నందమూరి ఫ్యాన్స్ కూడా, మెగా ఫ్యాన్స్, చిరంజీవి కూడా ఇగో జిలేబీ జిలేబీ స్టార్ అని వాళ్ళు ట్రోల్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. 2 రోజుల నుంచి ఏంటి మిరపకాయ బజ్జీ గోల అనేది ట్విట్టర్లో మోగుతున్నది. ఒక పక్క ట్రెండింగ్లోకి వచ్చేసింది ఎన్టీ రామారావు మిరపకాయ బజ్జీ అనేది. ఇంత నెగిటివ్ ప్రచారం అవసరమా? ఏది ఏమైనా కానీ సెప్టెంబర్ 25 అఖండ 2 అనేది రిలీజ్ డేట్ ఫిక్స్ అనేది టీజర్లోనే రాబోతుంది. టీజర్ గెట్ రెడీ అఖండ 2. థ్యాంక్